నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా చూసిండ్రా? సిద్ధార్థ్ ఉంటాడు కదా, త్రిషాన్ లవ్ చేస్తాడు కదా, లవ్ కోసం ఏమైనా చేస్తాడు కదా, పోతాడు కదా, వాళ్ళని నొప్పియడానికి వ్యవసాయం చేస్తాడు కదా, గుట్టుకారం అన్నం తింటాడు కదా, ఎంత కష్టమైన పడతాడు కదా. లాస్ట్కి ఏమైతుంది? త్రిషాకు సిద్ధార్థ్కి పెళ్ళి అయిపోతుంది. ఏమైతుంది? సినిమా అయిపోతుంది. తర్వాత ఏమైంది ఎవడు చెప్తాడు? కానీ తర్వాత ఏమైతుంది? అయిపోయింది అయిగా. అరే వాళ్ళకి 25 ఏళ్ళు ఉండింటాయి అప్పుడు. తర్వాత ఇంకొక 70 ఏళ్ళ జీవితం ఎట్లా గడిపిండ్రు? మంచిగా అంతే మంచిగా వ్యవసాయం చేసుకుంటా, శ్రీహరి సిద్ధార్థ కలిసి కూర్చొని బావమర్దుల పార్టీలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా లైఫ్ గడిపిండ్రు. ఏమైంది? ఏ సినిమా అన్న తీసుకో, నీకు లవ్ స్టోరీతో స్టార్ట్ చేస్తాడు, వాళ్ళ పెళ్లితో ఎండ్ చేస్తాడు. అంటే లవ్ అనేది బిగినింగ్, పెళ్ళి అనేది ఎండ్గా చూపిస్తాడు. నేను ఓపెన్ గా చెప్పాలా, పెళ్ళి అనేది బిగినింగ్, పెళ్లి తర్వాత అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతనే అసలు కష్టాలు, అసలు ఛాలెంజెస్. పెళ్లి తర్వాత సినిమా ఎండ్ అవుతుంది, జీవితం స్టార్ట్ అవుతుంది.